పిసిసి అధ్యక్షుడి పదవి చర్చ జరిగినప్పుడు మధు యాష్కి గౌడ, మహేష్ కుమార్ గౌడ అనే చర్చ వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్నే చేస్తాడు, ఆయనకే సపోర్ట్ చేస్తాడని అన్నారు. మధు యాష్కి కొంత రేవంత్ రెడ్డి నిర్ణయాలు కాకుండా ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటాడు, సో దాన్ని రేవంత్ బేర్ చేయలేడు అని ఒక చర్చ జరిగింది. మహేష్ కుమార్ గౌడ్కే వచ్చింది. మరి ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి అండ్ రేవంత్కి మధ్య ఎందుకు చెడింది, ఏమైంది? మహేష్ కుమార్ గౌడ్ ప్యూర్లీ తను టోటల్ మీనాక్షి నటరాజను, మహేష్ కుమార్ గౌడ్ ఆ పైన హైకమాండ్, ఈ వీళ్ళు వాళ్ళ పరిధిలోకి ఆయన వెళ్ళిపోయినాడు. అది జరుగుతున్నది. కొండా సురేఖకు సంబంధించిన విషయంలో కూడా కొండా సురేఖతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ టచ్లో ఉంటూ, మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ టచ్లో ఉంటూ ఎక్కడికక్కడ వాళ్ళు ఇంకా వాళ్ళ కూతురు మాట్లాడే వరకే దాన్ని స్టాప్ చేయడం జరిగింది. ఇంకా దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా వాళ్ళు ఆపగలిగినారు. మరి మహేష్ కుమార్ గౌడ్కి రేవంత్కి ఎక్కడ ఇది చెడింది, అది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. మరి మీరు తెచ్చుకున్న వ్యక్తే కదా. అండ్ దట్టు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆలోచన ఉండొచ్చు, భవిష్యత్తు బీసీకే అంటున్నారు కాబట్టి నేను కూడా ఎందుకు ముఖ్యమంత్రి కావద్దనే ఆలోచన ఉండొచ్చు, ఉండాల్సిందే తప్పదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు ఉండదు? మంచి కమ్యూనికేటర్, చాలా అద్భుతంగా మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నాడు. సో ఆయనకు కూడా కొంత హైకమాండ్ నుంచి ఉన్న దీంతో ఆయన కూడా కొంత తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మీ ఇద్దరి మధ్య ఎందుకు సఖ్యత లేకుండా పోయింది?